ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి అఫీషియల్ 01. నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలామంది నాకు మెసేజ్ చేశారు. నా లెహెంగా డీటెయిల్స్ చెప్పమని, ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అని చెప్పి. ఈ లెహెంగా అంతా వర్క్ ఉంటుందన్నమాట. స్టోన్ వర్క్ అండ్ చాలా హెవీగా కనిపిస్తుంది ఈ వర్క్ అంతా. దీని వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలా బరువుగా ఉంటుందన్నమాట. బ్రైడల్ లెహెంగాస్ అన్నీ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నమాట. హైట్ ఉన్న వాళ్ళకి, షార్ట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అండ్ ఇందులో క్యాన్ కూడా అటాచ్ అయ్యి ఉండడం వల్ల అందుకోసమే వెయిట్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా క్యాన్ ఉంటుంది. బరువైతే అసలు చేత్తో కూడా పట్టుకోలేం. అంత బరువుగా ఉంటుంది. దీనికి లుక్ బట్టి ఉంటుందనమాట. ఇప్పుడు బ్రైడల్ లెహెంగాస్ అన్నీ సింపుల్‌గా కాకుండా ఇలా కొంచెం హెవీగా ఉంటేనే బావుంటుంది కదా! దీనికైతే బ్లౌజ్ స్టిచ్డ్ వచ్చిందనమాట. నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్ అన్నవి ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా పఫ్ స్లీవ్స్ అన్నవి పెట్టించుకున్నాననమాట. పఫ్స్ పెట్టించుకున్నాను. వర్క్ ఎలా అయితే లెహెంగాకి ప్రొవైడ్ చేశారో అలానే బ్లౌజ్‌కి కూడా ప్రొవైడ్ చేశారు. సైడ్స్ ఇలా జిప్ పెట్టించుకున్నాననమాట. నేను బ్లౌజ్‌గా కాకుండా కొంచెం ఫుల్‌గా కుట్టించుకున్నాను. ఫ్రంట్ ఏమో ఇలాగా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. మనం నెక్ డిజైన్ పెట్టుకోవడానికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకి వర్క్ ఇచ్చేస్తారు కాబట్టి. దుపట్టా క్వాలిటీ కూడా చాలా బావుంది. సైడ్స్ కూడా ఎలా అయితే బ్లౌజ్‌కి అండ్ లెహెంగాకి వర్క్ ఇచ్చారో అలానే సైడ్స్ కూడా వర్క్ ఉంటుంది. మధ్యలోని ఇలాగా వర్క్ అండ్ స్టోన్స్‌తోని ప్రొవైడ్ చేశారనమాట. దీని లెంత్ కూడా చాలా బావుంది. మెటీరియల్ కూడా నెట్ మెటీరియల్. నెట్ అయితే మనకి ప్లీట్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదు. చాలా బావుంది. ఈ నెట్ క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. సైడ్స్ కూడా వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకొంచెం లుక్‌గా కనిపిస్తుంది. లెహెంగా స్టైల్ చేసిన తర్వాత మెయిన్ హ్యాండ్స్ అన్నవి ఫుల్ పెట్టించుకుని, పఫ్ పెట్టించుకుంటే బావుంటుంది. దీనికి మ్యాచింగ్ జ్యువెలరీ గూడా మనం సెట్ చేసుకోవాలి. దుపట్టా గూడా చాలా పెద్దదిగా ఉంది. మధ్యలో ఇలా వర్క్ ప్రొవైడ్ చేశారు కాబట్టి, దీనికి సైడ్స్ ఏమో ఇలా మనకి హ్యాంగింగ్స్ అన్నది మనం సెపరేట్‌గా పెట్టుకోవాలి. స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది. అండ్ లెహెంగా గూడా సైడ్స్ అన్నవి వాళ్ళు స్టిచ్ చేయరు. మన మెజర్‌మెంట్ ప్రకారంగా మనం గూడా స్టిచ్ చేయించుకోవాలి స్టిచ్చింగ్ షాప్‌లో. అండ్ ప్లీట్స్ ఎంత నీట్‌గా పెట్టుకుంటే అంత లుక్ అనమాట. నెట్ అని నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గానీ, నెట్ క్లాతే చాలా బావుంటుందనమాట. దీని వర్క్ ఉండడం వల్ల హెవీగా కనిపిస్తుంది. రిసెప్షన్ ఎప్పుడైనా నైట్ టైమ్ అవుతుంది కాబట్టి, రిసెప్షన్‌కైతే ఈ లెహెంగా చాలా బావుంటుంది. ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్తాను. నేనిది హైదరాబాద్‌లో తీసుకున్నాననమాట. హైదరాబాద్ నుండి ఆర్డర్ చేశాను. అక్కడి నుండి తెప్పించుకున్నాననమాట. నేను సెలక్షన్ గూడా వాట్సాప్‌లో చేశాను. నేను ఈ నెక్ సెట్ అన్నది సింపుల్‌గా ఉన్నది. ఇప్పుడు నేను పెట్టుకున్నాననమాట. నేను రిసెప్షన్‌కైతే కొంచెం హెవీగా పెట్టుకున్నాను. సేమ్ మ్యాచింగ్‌లో ఉన్నట్టు. నా స్కిన్ టోన్‌కి తగ్గట్టు నేను ఈ పింక్ కలర్ అన్నది చాయిస్ చేసుకున్నాను. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ గూడా ఉన్నాయి. మనమైతే మనం వాళ్ళకి స్టోర్‌లో వాళ్ళకెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదు అనుకున్న వాళ్ళు వాట్సాప్‌లో మనం చాయిస్ చేసుకుంటే వాళ్ళే కొరియర్ చేస్తారనమాట. ఈ లెహెంగా కాస్ట్ ఏమో 12,000 పడిందనమాట నాకు. ఇందులో కొంచెం బార్గెయిన్ చేయాలి. కాస్ట్ ఎక్కువే చెప్తారు. మనం బార్గెయిన్ చేస్తే నాకు 12,000కి ఇచ్చారు. నాకు ఈ కలర్ ఎందుకో నాకు చాలా బ్రైట్‌గా కనిపిస్తుందనమాట. నైట్ టైమ్ అయితే ఈ పింక్ కలర్ అన్నది చాలా బావుంటుంది అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. దీని వర్క్ అయితే చాలా హెవీగా ఉంటుంది. రిసెప్షన్‌కైతే పర్ఫెక్ట్ అనే చెప్తాను ఈ ఔట్‌ఫిట్. అంత లెహెంగా డీటెయిల్స్ కోసం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ అండ్ అడ్రెస్ అన్నది నేను మెసేజ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.